హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం విజయోత్సవ సభ వరంగల్ వేదికగా చెప్పింది చేసి చూపిస్తున్నామన్న సీఎం. రాష్ట్రమంతటా ఘనంగా ఇందిరా జయంతి వేడుకలు గరీబీ హఠావో నినాదంతో దేశంలో మార్పు తెచ్చారన్న లీడర్లు. ఉద్యోగ పోటీ పరీక్షలకు దూరంగా అభ్యర్థులు గ్రూప్ 3 పరీక్షల్లో 50% అటెండెన్స్ నమోదు. పత్తి రైతులకు చలికాలం తిప్పలు తేమ శాతం పెరగడంతో దక్కని మద్దతు ధర. కరీంనగర్ మానేరు తీరాన అరుదైన పక్షులు చలికాలం కావడంతో ఇండియన్ స్కిమ్మర్స్ వలస. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఉండే అర్హతే లేదన్నారు. ఇక మోదీకి గులాంగిరి మానుకొని రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలన్నారు రేవంత్. దేవుళ్ళ కొదులుతారుగా దునపోతులని తెలుసు కదా, అది 7 శేన్ల మేసి వచ్చినా ఏమానం దేవర కొదులుతాం కదా, అచ్చొచ్చిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏమన్నా అర్థం ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇంకా ఆ పక్కన లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళంట. ఆయన కిషన్ రెడ్డి అనటాన్ని ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా గుజరాత్ గులాంవా ఎందుకు అడ్డం పడుతున్నావని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ల ఆకాంక్ష 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినావు కిషన్ రెడ్డి. తట్టపెట్ట సర్దుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి. ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి. ఇప్పటికైనా తెలుసుకో, ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం. నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే
ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను పొలిమేరలు దారి వరకు ధర్మమని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరలు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు, కాలోజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చెయ్యలే. మెయిన్ ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది? చంద్రశేఖరరావు, నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాకింగ్ చేసుకుంటాడు. వాడు రామారావా నాకు అర్థం కాలే. కాకింగ్ చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని. ఇంత సిగ్గుసేరని తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటోని నేను ఎవరిని చూడలే. ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినామో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు, మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు, తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు, ఒక్కరోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే కట్టబెట్టాలి. మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపద పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు. ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరినీ బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తాం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒకడొకడు మాట్లాడుతున్నాడు. ఒక ఆయన పెద్ద మనిషి మన వచ్చి అన్నాడు, 10 నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని. ఏం కోల్పోయినరా? మా ఆడబిడ్డలకి ఇవాళ స్వేచ్ఛ వచ్చింది 10 ఏళ్ళ తర్వాత. సంఘాలలో ముందుకు వచ్చిండ్రు. మేము ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులను చేయాలనుకున్నాం. ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న సంగతి ఇవాళ నేను చెప్పదలుచుకున్న. ఆ పైసలు కూడా మా ఆడబిడ్డలకు మిగులుతున్నాయి. మా అక్కలందరికీ తెలుసు, ఇంటాయన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాప్ పోతాయి, మా ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే పిల్లలు బడిపోతారు. అవునా అక్క? ముందలంతా మా వాళ్ళు కూర్చున్నారా? వెనకాల అక్కలను అడగకుండా మీరంతా అడ్డం కూర్చుంటే ఎట్లనే? ఇవాళ నగదు ఇంటాయన చేతులుంటే ఊర్లూర్లో మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా కేసీఆర్ తెలిసిన బెల్ట్ షాప్ దగ్గర పోతుందా నగదు. కానీ మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో మిగిలిన నగదు, అదేవిధంగా సిలిండర్ల మిగిలిన నగదు, ఈరోజు సంఘాలకు నగదు 0 వడ్డీతో ఇచ్చిన నగదు మా ఆడబిడ్డల దగ్గర ఉంటే మా ఆడబిడ్డల నగదుతోని తమ బిడ్డల్ని బడికి పంపించి ప్రయోజకుల్ని చేస్తుండ్రు. ఇవాళ వాళ్ళ చేతిలో వెసులుబాటు ఉండాలి, ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉండాలి అని ఇవాళ మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవడని ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. ఈ వేదిక మీద నిఖత్ జరీన్ ఉన్నది, ఆ అమ్మాయి బాక్సింగ్కు ఛాంపియన్. ఈషా సింగ్ ఉన్నది, ఆ అమ్మాయి స్పోర్ట్స్కు ఛాంపియన్. అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్లో కాంస్య పథకం తెస్తే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. వాళ్ళందరూ క్రీడలకు, సానియా మిర్జా టెన్నిస్కు బ్రాండ్ అంబాసిడర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక బ్రాండ్కు అంబాసిడర్లు. కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా?
ఫుల్కో హాఫ్కో బ్రాండ్ అంబాసిడర్. ఆయన అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు. కానీ తెలివిగల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు, దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిండ్రు. ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని. ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు, మీరు ఆ ఫామ్ హౌస్లోనే ఉండండి, కావాలంటే వైన్ షాప్ ఆయనకు చెప్తా, కావాల్సినప్పుడల్లా సీసాలు నీకు అందిస్తూనే ఉంటాడు. ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు, మా వాళ్ళు కడతారు, మా పిల్లలు కడతారు. నీ ఇంట్లో 4 పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే. నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు, నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు 10 నెలల 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నా మంత్రివర్గ సహచరులదని నేను ఈ వేదిక మీద పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన. ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో, రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు మంత్రులు. ఇక ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి వంటి పథకాలతో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇక వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వరంగల్ వేదికగా చెప్పామని, చెప్పింది చేసి చూపిస్తున్నామని చెప్పారు మినిస్టర్స్. దాదాపు 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వాటికి సంబంధించినటువంటి పనుల్ని భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం, కొన్ని ప్రారంభోత్సవం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా యావత్ రాష్ట్ర మంత్రి మండలి ఇక్కడ ఉండి చేసినటువంటి ఈ కార్యక్రమం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక పట్టణాన్ని మరో మహానగరంగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రక్రియలాగా మనమందరం ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి. ఈ దేశంలో భూ సంస్కరణ తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయకరణం చేసి రాజభరణాలు రద్దు చేసి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికం కోసం పనిచేసినటువంటి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి రోజు. లేకపోతే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికే వడ్డీ లేని రుణాలు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు. ఇవన్నీ ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని వదిలేసి వడ్డీ లేని రుణాల్ని బంద్ చేసి మహిళా ఆర్థిక సాధికారం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలేస్తే ఈరోజు తిరిగి మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసింది, మళ్ళీ మహిళలందరినీ మహాలక్ష్మిగా చేయడం కోసం తిరిగి వడ్డీ లేని రుణాలు ఇద్దాం. నేను 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. అందులో ముఖ్యంగా నేను అందరికంటే అభిమానించేటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత అత్యంత అభిమానించే నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మరి పబ్లిక్గా
నేను చెప్తా ఉన్నాను. అయితే అన్ని ముఖ్యమంత్రుల మీటింగులు కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. జనరల్గా ముఖ్యమంత్రులు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో మాకు కావాల్సిన సమస్యలను చెప్పి అన్న ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి తీర్చండి, వచ్చేసారి మీరు వచ్చినప్పుడు ఈ సమస్యలకు పునాది వేయాలి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మరి అవి మంజూరు చేసి మళ్ళీ వచ్చి ఫౌండేషన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను పనిచేశాను. మరి ఆయన ఇటువంటి మీటింగ్లలో వందల కొలది వాగ్దానాలు చేసేది, ఏది కూడా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు మాత్రం చెప్పిన ప్రతి పనిని కూడా చేసి మళ్ళీ ఆయన వచ్చి ఫౌండేషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సభ ఈరోజు జరుగుతున్న ఈ వరంగల్ సభ అందుకు భిన్నంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను. అది ఈరోజు ఒక మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు మహిళా మంత్రులం ఇక్కడ ఉన్నాము. ఒక మహిళా మేయర్ ఉంది, ఒక మహిళా ఎంపీ ఉంది. ఈరోజు మహిళా శక్తిని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరి ముందట మాకు వరాల జల్లు కుల్పించినందుకు మీకు ఎల్లవేళలా కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి తప్పకుండా ఈ వరంగల్ నగర అభివృద్ధికి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ, ఎయిర్పోర్టు కళను ఎవ్వరు కూడా సహకారం చేయలేకపోయారు. అది ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వల్ల అవుతుంది. రేపు మనకి ఎయిర్పోర్ట్ వస్తే మనకు కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇటు కరీంనగర్ సైడ్ కానీ, ఇటు ఖమ్మం సైడ్ కానీ, ఇటు హైదరాబాద్ సైడ్ కానీ విపరీతమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనము ఆర్థికంగా బాగుపడతాము. దాని ఎయిర్పోర్ట్ వల్ల చాలా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలుస్తూ అమ్మ పాలనను అందించినటువంటి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా మన ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళా శక్తితో మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మనందరి అభిమాన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మన ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం, మహిళా అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం. అందుకనే మహాలక్ష్మి పథకాన్ని గ్యారంటీలలో ప్రకటించిన వెంటనే డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహిళలకు భారం పడకూడదనే ఉద్దేశంతో 1200 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 500కే ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళల్ని లక్షాధికారులను చేయాలని పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలటువంటి లక్ష్యంతో ఇవాళ మహిళలందరికీ కూడా మరి బ్యాంక్ లింకేజీలతో పాటు ఎలాంటి వడ్డీ మీ మీద లేకుండా ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈరోజు మహిళలందరికీ 21,446 కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం, వడ్డీ భారం లేకుండా ఈరోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 3,000 కోట్లకు పైగా విలువ చేసేటువంటి సోలార్ విద్యుత్తును అందిస్తున్నటువంటి మరి డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆడపడుచులందరూ కూడా ఈ పెద్దన్నను, చిన్నన్నను, ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందిరమ్మ అంటే పేదల సంక్షేమ సిద్ధాంతమన్నారు సీఎం రేవంత్. ఇక ఇందిరా ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు మంత్రులు. ఇందిరమ్మ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపారని, నెహ్రూ కుటుంబం కోసం, దేశం కోసం త్యాగాలు చేసిందని కొనియాడారు నేతలు. ఇక మాజీ ప్రధాని 107 జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పించారు. ఇందిరా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ ప్రముఖులు ఇందిరమ్మకు నివాళులర్పించారు. ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లో నివాసంలో ఇందిరా ఫోటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి ఇందిరా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం. అంతకుముందు ఇందిరమ్మ అంటే ఇప్పటికీ పేదల సంక్షేమ సిద్ధాంతమని, ప్రజాపాలనకు ఆమెనే స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు సీఎం.
హైదరాబాద్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. నెక్లెస్ రోడ్లోని ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి మాజీ ప్రధానికి అంజలి ఘటించారు. దేశానికి ఇందిరా చేసిన సేవలను గుర్తు చేశారు నేతలు. గాంధీ భవన్లోని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వరంగల్లోని కాశీబొగ్గలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి కొండా సురేఖ. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతోనే దేశ ప్రగతి సాధ్యమైందన్నారు మంత్రి. ఇందిరాగాంధీ ఆశయాలు కొనసాగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేదరికం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మార్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదే అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివేక్. ఇందిరాతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ దేశంనే బీద తరం నుంచి ఒక డెవలపింగ్ నేషన్గా చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. వారి హయాంలోనే పేద ప్రజలకు వారు ఏదైతే పావర్టీలో ఉన్నారో దీన్ని బయటికి తీసుకురావడానికి ఆ రోజులలో 20 సూత్రాల ప్రోగ్రాం వారు ప్రారంభం చేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా బీద ప్రజల్ని ఎట్లా పైకి తీసుకురావాలి, అన్ని పోస్టులలో కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో సమానంగా అన్ని కాస్ట్లు, క్రీడ్లు, రిలీజన్ వాళ్ళందరికీ కూడా సమానంగా చూస్తూ ఈ దేశాన్ని ముందుకు నడిపించడం జరిగింది. జగిత్యాలలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఇందిరా భవన్లో ఇందిరా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. నెహ్రూ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రధానిగా ఇందిరాగాంధీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రతి నిరుపేద వాడికి నివాసిత యోగ్యమైనటువంటి గృహ నిర్మాణ సముదాయం కల్పించేయాలని స్థల సేకరణతో పాటుగా చెప్పంటే నేనేమంటున్నా, స్థలం ఉన్నవాడు కొంత స్థలాన్ని సేకరించుకోగలుగుతున్నాడు. స్థలం లేని వారి కూడా ప్రభుత్వ పరంగా స్థలాన్ని సేకరింపచేసి వీళ్ళు గృహ నిర్మాణ నిర్మాణాన్ని తలపెట్టింది ఇందిరాగాంధీ గారు చెప్పంటే. ఇలా మన ప్రాంతమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరమ్మ కాలనీ అంటే గృహ నివాసిత కాలనీ లేని గ్రామం ఏదైనా ఉందంటే మరి నేనైతే ఊహించలేను అని చెప్పంటున్నాను. ఇలా దళితులు, బలహీన వర్గాలకు, నిరుపేద వర్గాలకు ఏదైతుందో భూమిపై యాజమాన్యపు హక్కు కల్పింపజేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పంటున్నాను. దేశ సమగ్రత, సమైక్యత, పటిష్టత కోసం ఇందిరా తన ప్రాణాలకు తెగించి కఠిన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించినటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా ఉండి ప్రైవేటు బ్యాంకులు వడ్డీలను పేద ప్రజలు రక్తం తాగుతూ ఉన్నటువంటి తరుణంలో ప్రైవేట్ బ్యాంకులను రద్దు చేసి వాణిజ్య బ్యాంకులు చేసి పేదలకు రుణాలు కల్పించి వ్యాపార వర్గాలను ప్రోత్సహించి పేదలను ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఎనలేని కృషి చేశారన్నారు మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ప్రధానిగా ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. నియోజకవర్గాల్లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు నేతలు. ఇందిరమ్మ స్ఫూర్తితో పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాలాంటి గిరిజన బిడ్డలకు ఎటువంటి అర్హత లేక, ఎటువంటి గుర్తింపు లేక అడవుల పట్టుకొని తిరుగుతున్నటువంటి మా గిరిజన జాతులను వారికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన ప్రియతమ నేత ఇందిరాగాంధీ గారిది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధికి ఎంతో అత్యుత్తమంగా తోడ్పాటుపడి భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిలుగా మిగిలినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ఇందిరమ్మ స్ఫూర్తితో పేదల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ వెయ్యగానే ఆతృతతో అప్లై చేస్తున్నారు. కానీ పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాయకుండా డుమ్మా కొడుతున్నారు. ఈ మధ్య జరిగిన గ్రూప్ 1, డిఎస్సి, టెట్, గ్రూప్ 3 పరీక్షల్లో అభ్యర్థుల అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువగా ఉంది. అప్లై చేసిన వారిలో సగం మంది అభ్యర్థులే పరీక్ష రాసినట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గ్రూప్ 3 పరీక్షలు ముగిశాయి.
1401 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. 5,36,400 మంది ఈ పరీక్షకు అప్లై చేసుకున్నారు. కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంది మాత్రం 74%. ఇక అందులో 2 రోజుల పాటు 3 పేపర్లు రాసింది 50% మంది అభ్యర్థులే. అప్లై చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉండడం, పరీక్ష రాసిన వారి సంఖ్య అందులో సగానికి పడిపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రూప్ 3 కోసం 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది టీజీపీఎస్సీ. హైదరాబాద్లో 41, రంగారెడ్డి జిల్లాలో 43, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 44.5% అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 64% మంది అటెండ్ అయ్యారు. మిగతా జిల్లాలో 50% వరకే అటెండెన్స్ ఉంది. గ్రూప్ 1 డిఎస్సి టెట్ పరీక్షల్లోనూ ఇదే రిపీట్ అయింది. అక్టోబర్లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు కూడా చాలా మంది అభ్యర్థులు అబ్సెంట్ అయ్యారు. 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ కు క్వాలిఫై అయితే 21,093 మంది అంటే 67% మంది అభ్యర్థులే పరీక్ష రాశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు 4,03,000 మంది అప్లై చేసుకుంటే 74% అంటే 3,02,000 మంది అభ్యర్థులే పరీక్షలు రాశారు. గతంలో గ్రూప్ 1 పరీక్ష రద్దు అయిన సందర్భాల్లోనూ హాజరు శాతం అంతంత మాత్రమే. 2022 అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 పరీక్షలకు 3,80,081 అప్లికేషన్లు రాగా వారిలో 2,80,000 మంది మాత్రమే మొదటిసారి పరీక్ష రాశారు. 2023 జూన్ 11న జరిగిన పరీక్షల్లో ఆ సంఖ్య 2,32,000కు పడిపోయింది. రీసెంట్ గా గ్రూప్ 4 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది టీజీపీఎస్సీ. గతేడాది జూలై 1న ఈ పరీక్షలు నిర్వహించారు అధికారులు. 8,180 పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 80% మంది అభ్యర్థులే గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యారు. 7,62,872 మంది అభ్యర్థులు పేపర్ 1 కు అటెండ్ అయ్యారు. 7,61,198 మంది అభ్యర్థులు పేపర్ 2 పరీక్ష రాశారు. ఇక డిఎస్సిలో 20% వెయిటేజ్ మార్కులు కలిసే టెట్ పరీక్షకు కూడా అభ్యర్థులు డుమా కొట్టారు. గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పరీక్షకు అభ్యర్థులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. పేపర్ 1 ఎగ్జామ్ కు 2,26,000 మంది అప్లై చేస్తే 84% మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక పేపర్ 2 కు 1,90,000 మంది అప్లై చేస్తే 91.11% అటెండ్ అయ్యారు. ఈ ఏడాది మేలో జరిగిన టెట్ ఎగ్జామ్ పేపర్ 1 కు 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86% మంది అభ్యర్థులే పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 2 కి 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 82.58% మంది హాజరయ్యారు. మిగతా 20% మంది పరీక్ష ఎగ్గొట్టారు. మెగా డిఎస్సి ద్వారా 11,62,000 ఉద్యోగాలను భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో టీచర్ ఉద్యోగాల భర్తీ ఎప్పుడూ జరగలేదు. స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ గ్రేడ్ టీచర్ పోస్టులతో పాటు పీఈటీలు, భాషా పండిట్స్ పోస్టులను కూడా ఫిల్ చేశారు. టీచర్ ఉద్యోగాల కోసం 2,79,838 మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటే రాసింది 88.11% అంటే 2,46,584 మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. జాబ్స్ కు అప్లై చేసుకోవడం, ఆ తర్వాత పరీక్షలను లైట్ తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. కొందరు సీరియస్ గా ప్రిపేర్ కాకపోవడం, మరికొందరు వివిధ వ్యక్తిగత కారణాలతో పరీక్షలు రాయడం లేదని తెలుస్తోంది. కొందరు పరీక్షా కేంద్రాలు 40-50 కిలోమీటర్లు దూరం ఉండడంతో అటెండ్ అవ్వడం లేదని తెలుస్తోంది. అలాంటి వారిలో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉంటున్నారు. మంచిర్యాల జిల్లాలో పత్తి రైతులకు గిట్టుబాటు కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదు. పత్తి తీసే దశలో వర్షాలు కురవడంతో పత్తిలో తేమ 15 నుంచి 18% నమోదవుతుంది. దీనికి తోడు ఇప్పుడు చలికాలం కావడంతో మంచు కురిసి తేమ ఎక్కువగా ఉంటుంది. ఇక తేమ శాతం సాకుగా తీసుకుని వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇక తేమ పేరిట భారీగా ధర తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో తేమ శాతం కీలక సమస్యగా మారింది. వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో పత్తిలో తేమ 18 నుంచి 20% వరకు నమోదవుతోంది. అలాంటి పత్తికి క్వింటాల్కు 5,500 నుంచి 6,300 మధ్య మాత్రమే ధర పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో కురిసే మంచు మొత్తం పత్తిపై పడడంతో రైతులు తేమ పేరిట భారీగా నష్టపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లేక
నష్టపోతున్నారు రైతులు. ఇప్పటికే తేమ శాతం ఎక్కువగా ఉందని అధికారులు కోత విధిస్తుంటే ఇప్పుడు చలికాలం రావడంతో ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది. ఈ సీజన్ లో పత్తి ధర క్వింటాకు 7,512 రూపాయలు ప్రకటించింది కేంద్రం. 8 నుంచి 12 మధ్య తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకొని పత్తి కొనాలని CCI నిర్ణయించింది. దీంతో తేమ ఎక్కువ ఉంటే కోతలు విధించడం రైతులకు టెన్షన్ పెడుతోంది. అగ్రికల్చర్ మినిస్టర్ గారికి అందరికీ వేడుకుంటున్నాం, పత్తి రైతులను కంపల్సరీ ఆదుకోవాలి. తేమ శాతం అనేది ఖచ్చితంగా ఈ మంచు వల్ల రాదు, దాన్ని మాత్రం 7-8కి అంటే 10-12 వరకు ఒక లిమిట్ పెట్టాలి. కానీ అంతే 7 రావాలి 8 రావాలంటే రైతులు బాగా నష్టపోతారని మా వేదన, రైతుల ఆవేదనతోటి విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఎకరానికి 8 క్వింటాల చొప్పున 35,800 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. అందుకు తగ్గట్టుగా CCI కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడే పత్తి తీసే పనులు కాస్త స్పీడప్ అయ్యాయి. రైతులు పత్తి కోసి వెంటనే మార్కెట్కు తీసుకెళ్తున్నారు. పత్తి ఎక్కువ ఉండడంతో అధికారులు తేమను సాకుగా చూపి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. నేను ఈ సంవత్సరం ఒక 5 ఎకరాల వరకు పత్తి పంట వేస్తే ఈ యొక్క కాలం అనుకూలించక మరి ఏదైతే పంట దిగుబడి కాయ సైజు కానీ పంట దిగుబడి వచ్చేసి తగ్గింది. ఈ తగ్గిన విషయంలో ఏమవుతుందంటే ఈ యొక్క శీతాకాలం సందర్భంగా మంచు చాలా విపరీతంగా కురుస్తుండటం వలన ఏదైతే పలిగిన పత్తి మీద ఈ యొక్క ఏదైతే మంచుబడి నల్లగా తయారవుతుంది పత్తి. దీన్ని మేము తీసుకొని ఏదైతే మిల్లులకు అప్పచెప్తున్నామో అక్కడ మిల్లు దగ్గర ఈ యొక్క తేమ శాతం వాళ్ళు మిషన్లు పెట్టి తేమ శాతం అధికంగా ఉంది కాబట్టి మేము తప్పకుండా కోతలు కోస్తున్నామని వాళ్ళు చెప్పేసి ఈ యొక్క రైతులను నడ్డి విరుస్తున్నటువంటి మరి వైనం. పత్తి రంగు తేమ శాతాన్ని బట్టి వ్యాపారులు ధరను నిర్ణయించాల్సి ఉంటుంది. తేమ శాతం ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం 8 నుంచి 12 వరకు తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే కొనడానికి వ్యాపారులు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు రైతులు. రైతులకు సంబంధించినటువంటి విషయంలో పత్తి ఈ రోజు దిగుబడి తగ్గడం, మరి అంతేకాకుండా దిగుబడి వచ్చిన పత్తిని CCIకి తీసుకెళ్తే మరి అక్కడ తేమ శాతం ఉందనడం, అక్కడ మన ఏంటంటే పత్తి నల్లగా ఉన్నది, మరి దీన్ని రిటర్న్ తీసుకుపోవాలి మీరు అని చెప్పి ఆ ఉన్న రేటులో తగ్గించడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అసలే పత్తి రేటు 7,000 రూపాయలు ఉంది కనీస ధర. అసలు ఆ కనీస ధర అసలు ఈ సంవత్సరం 8,000 10,000 ఉంటుంది అనుకున్న ధర కూడా 7,000కి పడిపోవడం కూడా చాలా బాధాకరం. 8 కంటే ఎక్కువ ఉంటే 1% 1 కేజీ చొప్పున ధర తగ్గిస్తున్నారని వాపోతున్నారు. తేమ శాతం 15 నుంచి 18కు పెంచి పత్తి కొనుగోలు చేయాలని కోరుతున్నారు పత్తి రైతులు. కరీంనగర్లో లోయర్ మానేర్ డ్యాం తీరంలో అరుదైన అతిథులు కనువిందు చేస్తున్నాయి. సాధారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లో ప్రవహించే చంబల్ నది, ఒడిశాలోని మహానది ఇసుక మీటల్లో నివసించే అరుదైన ఇండియన్ స్కిమ్మర్స్ పక్షులు ఇప్పుడు మానేరు తీరేన సంచరిస్తున్నాయి. ఇక కరీంనగర్ బర్డ్స్ కమ్యూనిటీ ప్రతినిధులు, IUCN ప్రతినిధులు వీటి కదలికలను గుర్తించారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సహజ నీటి వనరుల దగ్గరికి రకరకాల పక్షులు వచ్చి చేరుతుంటాయి. ప్రస్తుతం కరీంనగర్ లోయర్ మానేరు తీరానికి అరుదైన పక్షులు వలసొచ్చాయి. సరస్సులు, చెరువులు, కొలల దగ్గర సందడి చేసే ఇండియన్ స్కిమ్మర్స్ పక్షులు LMD దగ్గర కనువిందు చేస్తున్నాయి. ఈ పక్షుల రాకను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రతినిధులు గుర్తించారు. వీళ్లు బర్డ్ వాక్ పేరిట దేశంలోని వివిధ ప్రాంతంలో సంచరించే పక్షుల రకాలు, వాటి లక్షణాలు, అవి తినే ఆహారం, ఆవాసాల వంటి వాటిపై పరిశోధనలు చేస్తుంటారు. హై రెజల్యూషన్ జూమ్ కెమెరాలతో వివిధ రకాల పక్షుల ఫోటోలు, వీడియోలు తీస్తారు IUCN ప్రతినిధులు. తమ కెమెరాకు చిక్కిన అరుదైన జాతి పక్షులను ఈ బర్డ్ కమ్యూనిటీ సైట్లో పోస్ట్ చేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న బర్డ్ వాచర్స్, పక్షి ప్రేమికులు అందించే సమాచారం ఆధారంగా ప్రభుత్వాలు ఆయా జాతి పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకుంటాయి. కరీంనగర్లో ప్రస్తుతం 10 మంది సభ్యులతో కరీంనగర్ బర్డ్స్ కమ్యూనిటీ ఏర్పడింది. వీరు కరీంనగర్ LMDతో పాటు ఇతర ప్రాంతంలో సంచరించే పక్షుల రకాలను గుర్తిస్తున్నారు. అలా కరీంనగర్కు వలసొచ్చిన ఇండియన్ స్కిమ్మర్స్ పక్షుల కదలికలు వీరి కెమెరాలకు చిక్కాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లో ప్రవహించే చంబల్ నది, ఒడిశాలోని మహానది ఇసుక మేటల్లో ఇండియన్ స్కిమ్మర్స్ పక్షులు నివసిస్తుంటాయి. ఇవి చలికాలంలో ఆహారం కోసం సముద్ర తీర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. కానీ ఇప్పుడు లోయర్ మానేరు దగ్గర ఇవి కనిపించడం IUCN ప్రతినిధులను ఆశ్చర్యానికి గురిచేసింది.
అండ్ వైట్ కలర్ లో చివరి భాగాన్ని ఎల్లో కలర్, ముదురు నారింజ రంగు ముక్కుతో ఆకర్షణీయంగా ఉంటాయి ఇండియన్ స్కిమ్మర్స్. ముక్కు పైభాగం చిన్నగా, కింద భాగం పెద్దగా ఉంటుంది. ఇవి రివర్ టెన్ పక్షులను తలపించినప్పటికీ ఆహారాన్ని సేకరించే విధానాన్ని బట్టి ఇండియన్ స్కిమ్మర్స్ పక్షులుగా నిర్ధారించారు. ఇవి నది ఉపరితలంపై ఎగురుతూ ముక్కుతో నోటిలోని చేపలను అందుకొని గాలిలోనే ఎగురుతూ చేపలను తింటాయి. అందుకే వీటిని స్కిమ్మర్స్ అని పిలుస్తారు. గత ఏడాది కూడా ఎల్ఎండి దగ్గర ఇండియన్ స్కిమ్మర్ పక్షులు కనిపించాయని చెప్తున్నారు స్థానికులు. కానీ అప్పుడు వాటిని ధృవీకరించలేదు. ఈ ఏడాది మళ్లీ ఇక్కడికి వలస రావడంతో IUCN ప్రతినిధులు కెమెరాల్లో బంధించి వాటిని ఇండియన్ స్కిమ్మర్స్ గా గుర్తించారు. అరుదైన ఈ పక్షులు కరీంనగర్ ప్రాంతానికి వలస రావడంతో పక్షి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటి రాకతో ఈ ప్రాంత జీవ వైవిధ్యానికి కొంత అందం చేకూరుతుందని చెబుతున్నారు. ఈ బర్డ్ సైట్ లో మానేరు తీరంలో సంచరిస్తున్న పక్షుల సమాచారాన్ని రికార్డ్ చేశారు IUCN ప్రతినిధులు. ఈ అరుదైన పక్షుల గురించి తెలుసుకునేందుకు వాటి సంఖ్య లెక్కించడంతో పాటు వాటి రెస్టింగ్ ప్రదేశాలను కనుగొన్నారు. కరీంనగర్ బడ్డింగ్ కమ్యూనిటీ ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించడానికి ఈ మధ్య ఓ సమావేశం ఏర్పాటు చేసి అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్స్ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మొదటిసారిగా మేము ఫిబ్రవరి 2023లో ఇండియన్ స్కిమ్మర్స్ని ఫస్ట్ మన లోయర్ మానేరు పరిసరాల్లో మేము గుర్తించడం జరిగింది. సో వాటి సంచారాన్ని మేము హైదరాబాద్లో ఉన్న వేరే సంబంధిత పక్షి కన్జర్వేషన్ వాళ్ళకి, తర్వాత హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అని చెప్పేసి వేరే ఒక సంస్థ ఉంది, వాళ్ళకి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళు మొన్న గత సంవత్సరం నుంచి మేము అంటే మళ్ళీ ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మాతో పాటు వాళ్ళు టచ్లో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా 2024లో గత నెల మేము ఈ ఇండియన్ స్కిమ్మర్స్ని మళ్ళీ గుర్తించడం జరిగింది. మన మానేర్ రివర్ శాండ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. సో దానికి అనుకూలమైన హ్యాబిటాట్ దొరుకుతుంది. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్. ఇక్కడ ఫ్రెష్ వాటర్ అంటే ఫిషెస్ అవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ తక్కువ ఉండడం వల్ల మేబీ దే చూస్ చేసిందని అనుకుంటున్నాను. బట్ స్టిల్ అదొక క్వశ్చనే. ఇక్కడ లోకల్ పీపుల్ కనుక బర్డ్స్కి హాని చేయకుండా ఉండటము, అదేవిధంగా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండటము, వాటి హ్యాబిటేషన్ని డ్యామేజ్ చేయకుండా ఉండటము కనుక ఉన్నట్లయితే చాలా రకాల ఇక్కడ ఎక్కువ బయోడైవర్సిటీ అనేది డెవలప్ అవుతుంది. అవి పక్షులు చేపల్ని వేటాడి రెస్ట్ తీసుకుంటాయండి. అలాంటి ప్లేస్ని రూస్టింగ్ ప్లేస్ అంటారు. అవి రెస్ట్ తీసుకునే ప్లేస్కి ఫిషర్మెన్ వెళ్ళకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా, అట్లాగే కొంచెం ఫిషింగ్ని కొంచెం కవర్ చేయటం, కొంచెం పరిమితం చేయడము, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ కూడా మన కరీంనగర్కి వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణాసియాకి పరిమితమైన ఇండియన్ స్కిమ్మర్స్ పక్షులు అత్యంత వేగంగా కనుమరుగవుతున్నాయి. 3 ఏళ్లలో వీటి సంఖ్య 30% పైగా పడిపోయిందంటున్నారు పక్షి ప్రేమికులు. ప్రస్తుతం ఇండియాలో ఈ పక్షులు కేవలం 2700 దాకా ఉండొచ్చని అంచనా. ఇవి సాధారణంగా జనాల అలికిడి లేని నది, సముద్రం మధ్యలోని ఇసుక మేటల్లో, ద్వీపాల్లో నివాసం ఉంటున్నాయి. ఎల్ఎండి తీరంలో పెద్ద బండరాలు, చిన్న చిన్న ద్వీపాలు ఉండటంతో ఈ పక్షులు వాటిలో ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. చాలా సెన్సిటివ్ గా ఉండే ఈ పక్షులు మానవ సంచారానికి చాలా దూరంగా ఉంటాయి. మనుషుల కదలికలు గుర్తిస్తే అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్లీ రావట. అందుకే ఇక్కడి పక్షుల ఆవాసాలను పరిరక్షించాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. సబ్బండ వర్ణాల దేవుడిగా కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతుంది కొమరవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం. ఎంతో ప్రాశస్త్యం కలిగిన కొమరవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలి ఏర్పాటు చిక్కుముడి వీడటం లేదు. ఇక మరోవైపు స్వామివారి బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెగ్యులర్ కమిటీని వేస్తారా లేక ఉత్సవ కమిటీతోనే సరిపెడతారా అన్నది చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది కొమరవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం. ఏటా సుమారు 20 కోట్ల ఆదాయం కలిగిన ఈ ఆలయానికి పాలక మండలి లేకపోవడంతో సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు రెడ్డి సామాజిక వర్గం వాళ్లే ఎక్కువ కాలం సిద్దిపేట కొమరవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ గా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బీసీలకు చోటు దక్కింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎవరికి ఆలయ కమిటీ చైర్మన్ గా ఛాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది స్వామివారి పాలక మండలిలో 20 మందికి చోటు కల్పిస్తూ పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు దేవాదాయ శాఖ అధికారులు. ఏప్రిల్ 8న కమిటీ పదవీ కాలం ముగియటంతో రెగ్యులర్ కమిటీ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారు. పాలక మండలిలో చోటు కోసం సిద్దిపేట, జనగామ, హైదరాబాద్ నుంచి 82 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుని కలుపుకుని 14 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. పర్మనెంట్ కమిటీ వచ్చినట్టయితే ప్రభుత్వం కమిటీ 2 కలిసి కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం మరింతగా అభివృద్ధి చెందుతుంది. పర్మనెంట్ కమిటీని ఏర్పాటు చేసినట్టయితే భక్తులకు, అధికారులకు సమన్వయం పరుస్తూ ఆ భక్తులకు ఏదైతే సౌకర్యార్థం పనులను అధికారులతో చేయించేటువంటి అధికారం ఉంటుంది. అనేక మంది వివిధ రాష్ట్రాల నుండి ఈ రోజు ఈ దేవాలయానికి దర్శనానికి రావడం జరుగుతుంది. కావున మీరు వెంటనే ఈ పూర్తి స్థాయిలో కమిటీ చేసి ఆలయ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతారా అనేది ఆలోచన చేసుకోవాలని. ఆలయ కమిటీ చైర్మన్ పోస్టు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావాహులు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు చెందిన కంచె రాములు, గంగం నరసింహారెడ్డి, చేర్యాలకు చెందిన పర్పాటకం లక్ష్మారెడ్డి, హైదరాబాద్ నుంచి ప్రవీణ్ యాదవ్లు చైర్మన్ కుర్చీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐరయ్య కొమరవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ గా గొల్లా, కురుమలకే స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓయూ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీశైలం యాదవ్ కొన్ని నెలల క్రితం మల్లన్న ఆలయ కమిటీలో యాదవ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని, లేకపోతే ఆలయం దగ్గర నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. యాదవులకు ఛాన్స్ ఇస్తారన్న ఆశతో పాలక మండలిలో బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆ సామాజిక వర్గ నేతలు. పాలక మండలి ప్రకటన ఆలస్యం అవుతుండటంతో నిరాశలో ఉన్నారు అభ్యర్థులు. ఆలయ కమిటీలో పదవుల కోసం పలు జిల్లాల నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి పాలక మండలిని ప్రకటించాల్సి ఉంటుంది. కానీ కొన్ని నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. మరో నెల రోజుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రెగ్యులర్ కమిటీని వేస్తారా లేక పునరుద్ధరణ కమిటీని నియమిస్తారా అని చర్చించుకుంటున్నారు అభ్యర్థులు. స్వామివారి ఆదాయం క్రమంగా పెరుగుతున్నా ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించటం లేదు ప్రభుత్వం. స్వామివారి దర్శనం, మంచినీటి వసతి, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఏటా సమీక్షలు చేస్తున్నారే తప్ప ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి. లడ్డు ప్రసాదం విక్రయాల్లో, స్వామివారికి మొక్కులుగా సమర్పించే లేగదూడలు, గొర్రెపిల్లల విషయంలో ఆలయ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని రెగ్యులర్ కమిటీ వేసి భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు అవినీతిని అరికట్టాలని కోరుతున్నారు మల్లన్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.